ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానించుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో విశేషమైన దేవుని ఏర్పాటు గురించి అపోస్తలుడైన పౌలు మనకు తెలియచేస్తా ఉన్నాడు. ఈ లోకములో ప్రభువును నమ్మినటువంటి వారిలో ప్రతి ఒక్కరిని ప్రభు పిలిచినప్పుడు వారు ఏ స్థితి నుండి పిలువబడ్డారో, ఎటువంటి స్థితిగతులు కలిగిన వారో జ్ఞాపకం చేయిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పై వచనములో దేవుని యొక్క జ్ఞానము, లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. దేవుని బలహీనత మనుషుల బలహీనత కంటే బలము గలది అనే మాట వచ్చింది కదా. దానిని వివరించడానికి 26వ వచనంలో ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లుగా ఆయన ప్రతి ఒక్కరికి ఏ విధంగా పిలిచి ఉన్నాడో, లోకంలో ఎవరైనా జ్ఞానులైన వారుంటే, ఘనులైన వారుంటే, గొప్ప వంశములో ఉన్నవారైనా ఉంటే అనేకులకు దేవుడు పిలువలేదు. వారి స్థితిగతులను బట్టి దేవుడు వారిని ఏర్పరచుకోలేదు. కానీ ఆయన పిలిచింది బైబిల్లో మనకు క్లియర్గా ప్రభు చెప్తా ఉన్నాడు. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు అంటే పిచ్చిగా ప్రేమించి తన వాక్యమును నమ్మి తన కొరకు జీవిస్తున్నవాడు లోకం దృష్టికి వెర్రివారు. కానీ దేవుడు వారినే ఏర్పరచుకున్నాడు. ఎవరిని సిగ్గుపరచడానికి? జ్ఞానులను సిగ్గుపరచడానికి. అలాగే లోకంలో బలవంతులైన వారు, ధనబలము, జనబలము, కండబలము కలిగిన వారు సిగ్గుపరచబడ్డానికి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఒక దైవ సేవకుడు లేక దేవుని చేత విమోచించబడినవాడు, పిలువబడినవాడు, లోకరీతి ఆయన సామాన్యుడుగా ఉన్న తను ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు విడిచి వెళ్ళిపోతుంది. అది ఎంత పెద్దవాడైనా, ఎంత బలిష్ఠుడైనా పడిపోతున్నాడు. దురాత్మ తనను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి పడిపోతున్నాడు. అవును, లోకంలో ఉన్న బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు చాలామంది లోకరీత్యా ఉన్నతమైన ఎన్నికైనటువంటి గొప్ప వారు ఉన్నారు. కానీ దేవుడు పిలిచింది పరిశుద్ధ గ్రంథము చేతపట్టి పరిచర్యకు ఆయన పిలిచినటువంటి సేవకుడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కులము గురించి మాట్లాడుతూ ఉన్నారు, మతము గురించి మాట్లాడుతూ ఉన్నారు, వారి స్థితిగతుల గురించి మాట్లాడుతూ ఎవరికైతే ఈ లోకం నీచంగా చూస్తుందో దేవుడు వారినే ఏర్పరచుకున్నాడు. ఎవరి కొరకు?
ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి. ఒక్కసారి ఆలోచిస్తే ఒకప్పుడు రాజులు ఏలేవారు. ఈరోజు రాజులు వారి కోటలన్నీ కూడా శిథిలమైపోయింది. ఎన్నికైన వారు సిగ్గుపరచబడ్డారు. కానీ చీకట్లో పాపపు స్థితిలో ఉన్నటువంటి మానవ జాతిని దేవుడు రక్షించినప్పుడు రాజులైన యాజకులుగా సేవకులకు చేశాడు. ఏ సేవకుడైతే నత్తోడు, ఏ సేవకుడైతే బలహీనుడు, ఏ సేవకుడైతే అనేక విషయంలో అందరి దృష్టికి నీచమైన వారుగా ఉండేవారో, ఇప్పుడు ఆ సేవకులు మహారాజులాగా దేవుని సేవలో వాడబడుతున్నారు. సేవకులను చేసి మా డబ్బులతోనే వీరి స్థితికి వెళ్ళారని చాలామంది వారి గురించి మాట్లాడుతున్నారు. అది మూర్ఖత్వం. ప్రభు పిలిచాడు, ప్రభు వారిని హెచ్చిస్తున్నాడు, వారి రాజులుగా ఆయన దీవిస్తున్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఈరోజు మనము క్రీస్తు యేసునందు ఆయనలో ఉన్నామన్న సంగతి మనము గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతన అనుభూతి ఇవ్వడానికి ఆయన ఈరోజు గొప్ప మార్పు అంటూ ప్రపంచంలో ఆయన తీసుకొని వచ్చి ఉన్నారు. ప్రతి వ్యక్తి జీవితాల్లో మార్పు రావాలి, ప్రతి కుటుంబంలో మార్పు రావాలి. ఏ క్రైస్తవునికైతే ప్రభుని నమ్మిన వానికి లోకం వెర్రివారుగా, ఎన్నిక లేని వారుగా, బలహీనులుగా, వీళ్ళు బలహీన వర్గానికి సంబంధించిన వారు, ఎన్నిక లేని వారు, వీరు అసలు దేనికి పనికిరాని వారని ఎంచి వారికి తూలనాడుతున్నారో, దేవుడు ఆ జనాంగానికే ఒక గొప్ప నాయకుడిగా, గొప్ప పరిచారకుడుగా, తన మహోన్నత నామానికి మహిమ తెచ్చే బిడ్డగా వాడుకుంటున్నాడు. ఇది అక్షరాలుగా మన కళ్ళ ముందు జరుగుతున్న అద్భుతమైనటువంటి దైవికమైన మార్పు. కనుక ఎవ్వరూ కూడా దేవుని ఎదుట అతిశయించడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట మౌనం వహించాలి. దేవుని ఎదుట ప్రతి ఒక్కరు కూడా అతిశయించకూడదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఒకరు ఎవరైనా అతిశయిస్తున్నారు అంటే తమ దేవుని బట్టి అతిశయించాలి. ఈ స్థితికి నేను రావడానికి గల కారణాలు దేవుడే. అవునండి, సైకిల్ కూడా లేని వ్యక్తులు ఈరోజు కార్లు తిరుగుతున్నారు. చదువు కూడా లేనివాడు ఒక గొప్ప సేవకుడిగా సాక్ష్యం చెప్పి స్టేజ్ మీద ప్రభును మహిమపరుస్తున్నాడు. అది ఎందుకు? ఇది తను అతిశయించడానికి ఏమీ లేదు, కానీ తనను ఆ స్థితికి తీసుకొచ్చిన దేవుని అందే ఆయన అతిశయించాలి. నేనేమై ఉన్నానో అది దేవుని కృపను బట్టి అని చెప్పగలగాలి. దేవుని యొక్క కృపను బట్టి ఈ అనుభూతిలోనికి వచ్చారని తను చెప్పగలిగిన స్థితి రావాలని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. వాస్తవం. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది పరిచారకులు ఉన్నారో, ఎంతమంది సేవకులు ఉన్నారో, ఊహించని అద్భుత అనుభూతి వారి జీవితం నుంచి మనం చూస్తూ ఉంటాం. వారి వారి స్థితిగతులు ప్రభు మార్చాడు కనుక వారు మేమేమై ఉన్నామో ప్రభు వలన అయి ఉన్నామని చెప్పగలుగుతున్నారు. ఒకవేళ ఎవరైనా అతిశయించాడా పడిపోతాడు, గర్వించాడా పడిపోతాడు. గర్విష్ఠులను దేవుడు ఎప్పుడు కూడా ఎదిరిస్తాడు. ఎవరైతే తనకు మహిమపరుస్తున్నారో వారిని ఆయన హెచ్చిస్తాడు. కనుక దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలననేది వ్రాయబడిన ప్రకారంగా అది నెరవేర్చడానికే దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము అనుగ్రహించి ఉన్నాడు. అవును, పుట్టుక నుంచి తల్లిదండ్రి నేర్పించిన జ్ఞానము మనలో ఏమీ లేదు. కానీ ప్రభును నమ్మిన తర్వాత జ్ఞాన వివేకములకు ఆధారముకు తన పరిశుద్ధాత్మ మనలో పెట్టి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, దేవుని కొరకు ఎలా మనం బ్రతకాలో లోతైన సత్యాలు మనకు ఆ పరిశుద్ధాత్మ నేర్పిస్తున్నాడు. కనుక
మనలో జ్ఞానం ఉంది. అలాగే ఆ మహిమ గల దేవుడు నీతి గల దేవుడు కనుక మనలో నీతి నివసింపచేస్తున్నాడు. దేవుని నమ్మినవాడు నీతి గలవాడుగా ప్రశాంతంగా ఉంటాడు. నీతి తప్పి బ్రతుకుతున్న వారికే సమాధానం ఉండదు, ఆవేశం ఉంటుంది. ఏమండి, వారిలో విద్రోహాలు ఉంటాయి, భయంకర కోపతాపాలు వారి బ్రతుకులో ఉంటుంది. కానీ ఎవరైతే దేవుని చేత ఎన్నిక చేయబడి ఉంటారో వారిలో పరిశుద్ధాత్మ ఇచ్చిన జ్ఞానం ఉంటుంది. ఏ సమయంలో ఎలా ఉండాలో వారు పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకుంటూ వెళుతూ ఉంటారు. వారు నీతి గలవారుగా ఎక్కడ అబద్ధాలు చెప్పడం కానీ ఏదైనా విషయంలో తప్పిపోయి బ్రతకడం కానీ చేయరు, నీతిగా ఉంటారు. కనుక వారు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. మూడోదిగా పరిశుద్ధత. ఒకవేళ వారి జీవితంలో ఎటువంటి పాప దోషాలు ఎదురైనా వారు ప్రభుని యేసుక్రీస్తు నామములో ఒప్పుకొని ప్రార్థించి దానిని పవిత్రపరచుకుంటుంటారు. ఎందుకంటే మన ఏ రోజైనా మన తప్పిదాలు గనక ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన మనకు క్షమించువాడు, మనకు పవిత్రపరచువాడు. అలాగే నాలుగోదిగా మన ఏ మానసిక బ్రతుకున్నో, ఏ పేదరికతనకు, ఏ లోక సంబంధమైన వాటికి మనము బానిస అయిపోయి ఉంటేమో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును పంపించి ఆయన రక్తము ద్వారా మనను ఆయన విమోచన అనుగ్రహించాడు. తన ప్రాణము పెట్టి మనను విమోచించుకున్నాడు. కనుక మనం ఇక మీద మన సొత్తు కాము, మనం దేవుని సొత్తు. మనం ఆడే మాటలే కానీ మనం చేసే చేష్టలే కానీ అది దేవునికి నచ్చినదై ఉన్నదా లేదా అని మనం ఆలోచించుకోవాలి. సో మనకు విమోచించిన దేవుడు తన ఘననామానికి మహిమకరంగా మనం జీవించాలనుకున్నప్పుడు నిశ్చయంగా ఆయన మనలో ఉండి ఇట్టి అద్భుతమైన ఆధిక్యత ఇచ్చి నడిపించగలడు. కనుక దేవుని ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడలారా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో మనం అతిశయించే కారణం మన ప్రభువులోనే. సమస్తము అనుగ్రహించగలిగిన వాడు ఆయనే. మనకు విమోచించినవాడు ఆయన, మనకు పరిశుద్ధపరిచేవాడు ఆయన, మనకు నీతిమంతులుగా తీర్చువాడు ఆయన, మనకు దైవికమైన జ్ఞానము నింపువాడు కూడా ఆయనే. దేవుని యొక్క ఏడంతుల ఆత్మ ప్రభావము ఏ మనిషి కలిగి ఉంటున్నాడో ఆ మనిషి జీవితంలో ఊహించని అత్యున్నతమైనటువంటి స్థితి, అనుభూతి ఆయన పొందుకొని ప్రభుకే మహిమకరంగా జీవించగలడు. కనుక రండి, తలలుంచుకొని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో అమూల్యమైన మీ మాటలు మేము విని ఉన్నాం తండ్రి. మీ మాటను బట్టి మేము జీవించడానికి కృపనివ్వండి. మీ కరుణ, మీ కటాక్షం మాకు దయచేయండి. మీ అభిషేకము, మీ ఆశీర్వాదము మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ దినము నేను మీలో మేము అతిశయించి మిమ్మును బట్టి సంతోషించి జీవించే ధన్యత ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.